నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ ఇయర్? రైట్ పద్మిని. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటగా మనం గోచార గ్రహస్థితులు తెలుసుకొని ఆ తర్వాత ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి నుంచి ప్రారంభిద్దాం. మేషరాశి ఫస్ట్ రాశి కాబట్టి మేషరాశిలో గురు భగవానుడు సంచారం ఏప్రిల్ నుంచి మేషరాశిలో ఉన్న గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తున్నారు. అక్కడే అవుటర్ ప్లానెట్ అయిన యురేనస్ తోటి కలవడం జరుగుతుంది. గురు మరియు యురేనస్ సంయోగం జరుగుతుంది. అది చాలా మంచి న్యాచురల్గా. సో కుంభరాశి వాళ్ళకి ఏ రకమైన మంచి జరుగుతుంది అనేది చూద్దాం. కుంభలగ్నము అలానే వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతున్నాడు. వీళ్ళ రాశిలోనే రాష్ట్రాధిపతి అయిన శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అదే మొదట ఒక అంటే హెల్త్ పరంగా నేను మొదట చెప్పి తర్వాత మిగతా చెప్తాను. ఎందుకు మొదట హెల్త్ పరంగా చెప్తాను అంటున్నానంటే ఈ రాశి లార్డు రాహు భగవానుడు కూడా. సో రాహు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉంటే కేతు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముందట రాహుకేతువుల ఫలితాలు తెలుసుకోవడం ఓ చిన్న రెస్పెక్ట్ అనమాట. మనం ఇచ్చే రెస్పెక్ట్. సో వీళ్ళకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే అవకాశం ఉంది. టీత్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఈఎన్టీ అండ్ స్టమక్ రిలేటెడ్ ఈ రెండిట్లో ఏదైనా కొంచెం వచ్చి ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ఉంటుంది. కాకపోతే కొంచెం అదేమి ఎగ్జాలరేట్ అవ్వదు. బట్ ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని చూడడం అనేది మంచిది. అంటే కొంతమందికి హోమియోపతి, కొంతమందికి ఆయుర్వేదం తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈసారి వీళ్ళకి ఎవరిని కన్సల్ట్ చేయాలన్నది అర్థం కాదు. ఒక్కోసారి వీళ్ళకి బాగా హోమియోపతి అలవాటు అయింది అనుకోండి, ఆయుర్వేదం మంది తగ్గిస్తుంది, పోనీ అలోపతి తగ్గిస్తుంది. అలాగని అలోపతి దగ్గరికి వెళ్తే అది తగ్గకపోవచ్చు, మళ్ళీ హోమియోలోనే తగ్గుతుంది. ఈ కొంచెం చిన్న గుడుగుడు పరంగా ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ బెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వరకు అలోపతి బెస్ట్. జనరల్ గా అయితే కుంభరాశిలో ఈయన ఉండడం వల్ల, శనేశ్వరుడు ఉండడం వల్ల ఈయన ప్రాచీన వైద్యాన్ని సూచిస్తాడు శనేశ్వరుడు. రాహు భగవానుడు ఏంటంటే మోడరేట్ వైద్యాన్ని ఆయన సూచిస్తాడు. సో అందుకని కొంచెం ఈ గుడుగుడు గుంజం అనేది కొంచెం ఉంటుంది. అందువల్ల కొంచెం వీళ్ళు రాహు భగవాను పట్టి వెళ్ళడమే మంచిది అలోపతికి. తర్వాత మళ్ళీ ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, దానికి రావచ్చు. సో ప్రస్తుతం ఒక 1 year వరకు కొంచెం అలోపతిని వీళ్ళకి బాగుంటుంది. కానీ ఆ తర్వాత కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా హోమియోపతి, ఆయుర్వేదం బాగుంటుంది. కానీ వాళ్ళు ఇష్టపడరు దానికి, అలోపతికి ఎక్కువ ఇష్టపడతారు. ప్రాక్టికల్ గా వాళ్ళకి ఇదేం తగ్గిస్తుందా అని అనుకుంటారు, కానీ ఇదే వాళ్ళకి తగ్గిస్తుంది. సో ఏదైనా వైద్యం డెస్టినీ ఏదైనా ఒకటే కదండి. సో అలా సో ఇది రాహుకేతువులు హెల్త్ పరంగా ఇస్తున్నది. అయితే మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే కనుక వీళ్ళకి స్వగృహానికి యోగం అయితే కనిపిస్తుంది. ఈ 2025 ఏప్రిల్ వరకు కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గురు భగవానుడు 2025 ఏప్రిల్ వరకు అక్కడ ఉంటారు కాబట్టి చక్కటి స్వగృహ యోగము, లేదా ఇంట్లో కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ కొంటాం. ఒకవేళ వాళ్ళ జన్మజాతకం స్వగృహ యోగానికి సపోర్టింగ్ గా లేకపోతే మంచి వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి దానికి అవకాశం ఉంది. అలానే వీళ్ళకి కూడా మనం మకర రాశి వాళ్ళకి తెలుసుకున్నట్లు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గిఫ్ట్ అందుకుంటారు, మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అందుకుంటారు. అది కారా, ఇళ్ళ, బంగారమా ఏదైనా అవ్వచ్చు. అది వీళ్ళు అందుకోవడానికి అవకాశం చాలా బాగుంది. లేదా మంచి అప్రిషియేషన్ కూడా వాల్యుబుల్ గిఫ్టే కదా, సో మంచి అప్రిషియేషన్ అందుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మీద కొంత చూసే ఇది మారుతుంది, బాగా పాజిటివ్ గా చూడటం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏప్రిల్ వరకు వీళ్ళు సౌభాగ్య యోగంలో ఉంటారు మనకి 2024 ఏప్రిల్ వరకు. 2024 ఏప్రిల్ నుంచి సౌభాగ్య యోగం ఉండదు. కాకపోతే వీళ్ళకి ఎవరిని కలిసినా సరే, ఇప్పుడు మనకి ధర్మరాజు దుర్యోధనుల లాగా ధర్మరాజుకి లోకల్ అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు, ఒక్క చెడ్డవాళ్ళు కనిపించారు. దుర్యోధనుడికి లోకల్ అందరూ చెడ్డవాళ్ళే కనిపిస్తారు, ఒక్క మంచివాడు కనిపిస్తారు. అలా ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం 2025 ఏప్రిల్ వరకు ఎవరిని చూసినా అందరిలో మంచిగా కనిపిస్తుంది, అందరిలో ఒక సాధుత్వం కనిపిస్తుంది. సో అదేంటంటే వీళ్ళకి చాలా మంచి పాత్కి రూట్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంట్లో దేవతలు కొలువై ఉన్నారా అన్నంత ప్రశాంతత వీళ్ళకి 2024 ఏప్రిల్ నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంట్లో అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం వీళ్ళు చూడడం జరుగుతుంది. అలానే హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న గురు భగవానుడు శుభదృష్టి 2000 అంటే ఇబ్బందులు అంటే ఈఎన్టీ మరియు స్టమక్ రిలేటెడ్. గురు భగవానుడు
వీళ్ళు శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడడం వల్ల అది మేజర్ గా అయితే ఉండదు, మైనర్ గానే వెళ్ళిపోతూ ఉంటుంది, అట్ టైమ్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో నోట్లో కొంచెం పుండ్లు రావడం, కురుపులు రావడం ఇలాంటి వాటికి కూడా ఈఎన్టీలో దీనికి కూడా కొంత అవకాశం ఉంది. సో ఇది వచ్చిందంటే మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ రావనే ఇంకా అర్థం, అదే ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో కొంచెం ఈ సంవత్సరం వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎండు కొబ్బరి తింటూ ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానం అక్కడ వీళ్ళకి బుధుడు అయ్యాడు కాబట్టి, అష్టమాధిపతి ఆయన ప్రకృతిని సూచిస్తాడు కాబట్టి జనరల్ గా రాహు భగవానుడికి కూడా సంబంధించిన ధాతువు కొబ్బరికాయ. సో దాన్ని పచ్చిగా కాకుండా ఎండబెట్టిన కొబ్బరి తినడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ఒక రకంగా ఈ అల్సర్స్ ఇలాంటివి రాకుండా కాపాడబడతారు. పద్మిని ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందని అనుకోవచ్చండి వీళ్ళకి? ఫినాన్షియల్ గా బాగుంటుంది, అంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాకపోతే ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు ఉండడం ఒక రకంగా అక్కడ ఆయన చీకటి రాసి షాడో ప్లానెట్ కాబట్టి ఫినాన్షియల్ గా బాగా ఉన్నా సరే కొంచెం వీళ్ళకి ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు. డబ్బులు అయితే ఉంటాయి, వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు, ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయో అర్థం కాదు. సో ఈ సందిగ్ధం, ఈ సంక్లిష్టత ఉంటుంది. ఒకవేళ బిజినెస్ వాళ్ళు అనుకోండి, బిజినెస్ బాగా సాగుతుంది, ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఎప్పుడైనా డబ్బుని సంపాదిస్తేనే మన ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. సో ఆ డబ్బుని సంపాదించాలన్న ఆలోచన అయితే వీళ్ళకి వస్తుంది, కానీ ఎటు వెళ్ళాలి, వే షుడ్ వి రన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో అదొకటి మనం మినహాయిస్తే ఆర్థికంగా బాగానే ఉంటుంది. జన్మశని ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి? జన్మశని ఆయన రాశాధిపతి కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. అనవసరమైన ఖర్చుని కట్ డౌన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు. శని భగవాన్ ఎక్కడ ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, ఎందుకు ఇప్పుడు ఇంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా అని చెప్తూ ఉంటారు కదా. సో శనేశ్వరుడు కూడా అంతే, వీళ్ళ మైండ్ లో వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళైనా సరే ఈ సంవత్సరం వరకు కూడా కొంచెం అది జాగ్రత్తగా ఖర్చు పెడతారు అనమాట. ఖర్చులన్నీ కట్ డౌన్ అవుతాయి. జన్మశని ఇచ్చే ఫలితం అది, కొంచెం బద్ధకం కూడా వస్తుంది. కుంభరాశి కదా, సో కొంచెం అలా అదే బద్ధకం అనే దానికంటే అంతే కంఫర్టబుల్ గా ఉంది కదా, వై కాంట్ వి టేక్ సమ్ టైమ్, వై కాంట్ వి స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పి కొంచెం స్పేస్ తీసుకుంటారు. అయితే ఈ ట్రాన్సిట్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు రాహు అండ్ యురేనస్ రెండు కలుస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సిట్, ఈ కంజైన్ అయ్యేటటువంటి ఈ రెండు గ్రహాలు, బట్ మిగతా వాళ్ళకి సొసైటీలో ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు అవ్వాలని ఉండదు, సొసైటీలో మంచి రాపం ఉంటుంది, సొసైటీ పరంగా వీళ్ళకి సంతృప్తి చాలా బాగా ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే సరిపోతుంది పద్మిని. అయితే ఇది వీళ్ళకి ఒకటి గిఫ్ట్ అందుకోవడం కూడా ఒక ప్లస్ అని చెప్పాలి, అది కూడా వీళ్ళకి మంచి ఎనర్జీస్ ని యాక్టివేట్ చేస్తుంది. బ్యూటిఫుల్, చాలా చక్కగా వివరించారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్స్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవ.